షణ్ముఖ, జాహ్నవి. వీళ్ళు ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన. ఇది కూడాను జీకే వెంకటేష్ గారి స్వర సౌజన్యంలో సుశీలమ్మతో కలిసి బాలుడు పాడిన పాట. శ్రీదేవి సినిమా నుంచి రాశాను ప్రేమలేఖలెన్నో. రాశాను ప్రేమలేఖలెన్నో, దాచాను ఆశలన్నీ నీలో. భూమిలో నా మల్లి అలాయే, దివిలో నా తారకలాయే నీ నవ్వులే. రాశాను ప్రేమలేఖలెన్నో, దాచాను ఆశలన్నీ నీలో. భూమిలో నా మల్లి అలాయే, దివిలో నా తారకలాయే నీ నవ్వులే. కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నది, కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నది. నా మనసు నిన్నే తలచి పోయన్నది. మురిపించే ముద్దు గులాబీ మొగ్గేసింది, చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది. రాశాను ప్రేమలేఖలెన్నో, దాచాను ఆశలన్నీ నీలో. భూమిలో నా మల్లి అలాయే, దివిలో నా తారకలాయే నీ నవ్వులే. రాశాను ప్రేమలేఖలెన్నో, దాచాను ఆశలన్నీ నీలో. లా 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 లా. ధన్యవాదాలు. చాలా బాగా పాడారండి ఇద్దరు కూడా. ఎంత బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారంటే దీంట్లో చాలామంది హస్తలాఘం ఉందన్నమాట ఇందులో. అంటే ఏదో మాట సాయం, స్వర సాయం అంటారు కదా. ఈ సినిమా చేస్తున్న సందర్భంలో ఆ తర్వాత చాలా రోజులు కూడా జీకే వెంకటేష్ గారి దగ్గర ఇళయరాజా అండ్ ఎల్ వైద్యనాథన్ గారు అసిస్టెంట్గా పనిచేసేవారు. ఇందులో గిటార్ వాయించిందంతా కూడా ఇళయరాజా వాయించింది. మ్యూజిక్లో వచ్చే సోలో కానీ తర్వాత వ్యాంపింగ్ గిటార్ కానీ మొత్తం ఆయన వాయించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లో కూడా ఎల్ వైద్యనాథన్ అండ్ ఇళయరాజా ఇద్దరి కోఆర్డినేషన్ చాలా ఉంది. యాక్చువల్గా ఈ పాటకి మీ రికార్డింగ్ థియేటర్కి వెళ్ళగానే ముందర వెరీ ఓపెనింగ్ ఒక బ్యూటిఫుల్ ఇంట్రో ఉంటుందన్నమాట. అంటే పాట పరిచయం అంటాం కదా, దాన్ని చాలా గమ్మత్తైన ఆర్కెస్ట్రేషన్ చేశారు ఇళయరాజా ఎల్ వైద్యనాథన్ కలిసి. డైరెక్టర్ గారు వచ్చి విన్నాక ఇది పిక్చరైజ్ చేయడం కష్టం అండి అంటే దాన్ని తీసేశారు తర్వాత. ఇందులో జీకే వెంకటేష్ గారిని తక్కువ పట్టడం కాదు, అసలు ఎంత గొప్పగా చేశారో ఆయన. బికాస్ బేసిక్గా ఆయన చాలా మంచి సింగర్.
సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఆయన రామ్మూర్తి గారు, తర్వాత సుశల దక్షిణామూర్తి గారు, లింగప్ప గారు, వీళ్ళందరూ కలిసి పనిచేసిన వారు. విశ్వనాథన్ రామ్మూర్తి విడిగా మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి వచ్చేసరికి వాళ్ళతో అసిస్టెంట్గా పనిచేయడం మొదలెట్టారు. ఆ తర్వాత ఆయన చాలా తెలుగు సినిమాలకి, ముఖ్యంగా ఎక్కువగా కన్నడ సినిమాలకి, తమిళ సినిమాలకి చేశారు. చాలా గొప్ప మెలోడీస్, అద్భుతమైన పాటలు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి భారతదేశ చలనచిత్ర చరిత్రలో దక్షిణ భారతదేశంలో బిస్మిల్లా ఖాన్ గారిని తీసుకొచ్చి షహనాయి వాద్యం వాయింపింపజేసింది ఆయనే. ఎందుకంటే షనాది అప్పన్న అని తర్వాత తెలుగులో కూడా శోభన్ బాబు గారితో తీశారు. సన్నాయి అప్పన్న ఆ సినిమాలో సన్నాయి ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆ వాయించే వ్యక్తి బిస్మిల్లా ఖాన్ గారి చేత పాడించిన ఘనత అయిందే. అలాగే భీమ్సేన్ జోషి గారి చేత కూడా సినిమాలో పాడించిన ఘనత జీకే వెంకటేష్ గారిది. సో ఈ పాటలో ముఖ్యంగా ఆ ఫ్లూట్ ఎంత బాగుంటాయంటే అవి గుణసింగ్ గారు వాయించినటువంటిది. ఆ ప్లేస్ గుణసింగ్ గారు ఈజ్ సో సచ్ ఎ గ్రేట్, ఆయన కూడా కంపోజర్. ఆయన చాలా ఎంత బాగుంటుందంటే మేమందరం ఆ రోజులో గుణసింగ్ ఫ్లూట్ వాయిస్తుంటే దాన్ని పెట్టుకొని తాన్పురా శృతి చేసుకోవచ్చు అనే అంత శృతి శుభంగా వాయించేవారు. ఆ నాలోని సోయగమంతా విరబూసిలో ఒక్కసారి పాడతల్లి. నాలోని సోయగమంతా విరబూసలే నాలోని. అది జానక్ గారు, అది డైనమిక్స్. ఎంత నేర్చుకున్నాను ఈ పాట పాడుతున్నాను. ఆవిడ పాడడం వీరభూసలే నా, ఎంత అందంగా అంటారో, అది ఎన్ని వందల సార్లు విన్నా ఎంత బాగుంటుందో. ఆవిడ కదలకుండా ఆ డైనమిక్స్ని ఎలా కంట్రోల్ చేస్తారో వాయిస్ని. అది ఎంత కరెక్ట్గా పట్టుకున్నామమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండిన కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్ ఎపిసోడ్ సందర్భంగా ముద్దుల సీతతో ఈడని పిల్లలందరూ కీరవాణి గారి పాటలు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇది గోరా బదరి. ఈ పాట ఇప్పటివరకు నేను ఇలాంటి రియాలిటీ షోలో వినడం ఇది మొదటిసారి. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భక్తి పారవశ్యం. జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. సంగీత ప్రపంచంలో నువ్వు సరిగ్గా దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, నీకు ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా రాలేదు. వేసుకోండి తమ్ములైల్స్. నువ్వు రెడీనా చాకరీకి? తనువును నిలువున తొలిచిన గాయముది తన జన్మకి తరగని వరముల. కెరీర్లో ఒక్క పాట ఇలాంటిది పాడితే బాగుండు. సో ఈ పాట అలా అనిపిస్తుంది నాకు. పాట నీ కోసం నువ్వు పాడుతున్నట్టుగా పాడుకున్నావు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే అంత్యాక్షరి కాదు, ఇది బంత్యాక్షరి అండి. ఇది చదువులమ్మ చెట్టుని నేను లోతో ఫినిష్ చేశారు. కరెక్ట్. అనిల్ గారు, 4 దర్వాజా మనకు రైట్స్ ఉన్నాయా? హ్యాపీ బర్త్డే ట్యూన్ వినని వాళ్ళు లేరు. దయచేసి మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి కదా తప్ప ఆ ట్యూన్ పాడు. దానికి ఒక హిస్టరీ ఉంది. మీకు ఇష్టమైనది కేక్ అని నాకు చెప్తున్నారు. ప్లమ్ కేక్ కేక్ ఆకారంలో లేదు కానీ మీకు చాలా ఫేవరెట్.